ఒక బహాలగఢ్ అనే రాజ్యంలో బాహుబలి అనే ఒక రాజు ఉండేవాడు. బాహుబలి మంచి వీరుడు. దూరం వరకు తనని ఎదిరించే రాజు ఎవ్వరూ ఉండరు. తన కూతురు రాజకుమారి రూపవతి చాలా అందంగా ఉండేది. బాహుబలి ఎన్నో ప్రయత్నాలు చేసినా రూపవతి వివాహం జరగడం లేదు. దానివల్ల బాహుబలి బాగా బాధపడేవాడు. ఒకరోజు రాజా బాహుబలి తన భార్య భానుమతితో కూర్చుని రూపవతి గురించి మాట్లాడుతూ ఉంటాడు. భానుమతి, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని నేను నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయలేకపోతున్నాను. మహారాజా, మీరు బాధపడకండి. మన కూతురు చాలా రూపవతి. తనకి తగ్గ రాజకుమారుడు తప్పక దొరుకుతాడు. అప్పుడే అక్కడికి రూపవతి వస్తుంది. ఇంకా నవ్వుతూ ఇలా అంటుంది. నాన్నగారు, మీరు అనవసరంగా నా గురించి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడు నేను చిన్నదాన్ని. నాకు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే మా నాన్నగారికి సరిపోను గుణవంతుడు, ఇంకా వీరుడై ఉండాలి. తల్లి, మీ నాన్నగారిలా అనుకుంటే ఒక్క వీరుడు కూడా లేడు. ఒకవేళ మీ నాన్నగారిలా అని నువ్వు అనుకుంటూ ఉంటే నీ పెళ్లి ఎప్పటికీ జరగదు. అప్పుడే అక్కడికి రాజా పురోహితుడు వస్తాడు. మహారాణి, సరిగ్గా చెప్పారు. మన మహారాజు లాంటి బాహుబలి లాంటి వీరుడు ఎక్కడ ఉంటాడు? కాని మనం అతన్ని వెతకగలం కదా, ఏమంటారు? పురోహితులు గారు, ఒట్టి మాటలు చెప్పకండి. ఏం చెప్పాలి అనుకుంటున్నారో నేరుగా చెప్పండి. సరిగ్గా చెప్పారు పురోహితులు గారు. మనం అలానే చేద్దాం. ఇంకా అన్ని రోజులు ఇంకా ప్రజలకు రాజకుమారి స్వయంవరం గురించి కబురు పెడదాము. త్వరగా ఆ పనులేంటో చూద్దాం. తరువాత బాహుబలి అన్ని రాజ్యాలకి కబురు పంపుతాడు. ఇక్కడ ఒకరోజు రాజకుమారి రూపవతి అడవికి వేటకు వెళ్తుంది. భూతం రాజకుమారిని చూసి ఆశ్చర్యపోతాడు. అరేవా, ఎంత అందమైన అమ్మాయి అనిపిస్తుంది. ఏదో అప్సర స్వర్గం నుంచి వచ్చినట్టు. తను నా భార్య అవ్వాలి. కాని తను ఏదో దేశానికి రాజకుమారిలా ఉంది. అప్పుడే అక్కడికి ఇంకొక భూతం వచ్చి ఇలా అంటాడు. నువ్వు ఇవాళ ఇలా భూతంగా మారడానికి కారణమైన ఆ రాజా బాహుబలి కూతురే తను. గుర్తుంది కదా, ఆ రాజా బాహుబలి నిన్ను ఎలా చంపాడో, నీ రాజ్యం ఎలా లాక్కున్నాడో. భూతానికి ఇంకొక భూతం మాటలు విని కోపం వస్తుంది. ఇంకా ఇలా అంటాడు. ఆ విషయాలు అన్నీ నేను ఎలా మర్చిపోతాను. ఇంకా రాజా బాహుబలి మీద పగ తీర్చుకోవడానికి ఇదే దారి. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానో. అలా చెప్పి ఆ భూతం ఒక అందమైన రాజకుమారుడు రూపానికొస్తాడు. ఇంకా రూపవతి దగ్గరికి వెళ్తాడు. రూపవతి కూడా ఇంత అందమైన రాజకుమారుని చూసి ఆశ్చర్యపోయి ఇలా అంటుంది. ఎవరు నువ్వు? ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? తెలుసు కదా, ఇది మా రాజ్యం అడవి అని. రాజకుమారి గారు, నాకు తెలుసు. నా పేరు విక్రమ్. నేను ఇంకా కుండల్ దేశం యొక్క రాజకుమారుడిని. మీ అందం గురించి తెలుసుకుని నేనిక్కడికి వచ్చాను. ఇంకా మిమ్మల్ని చూసి మీ మీద మనసు పడ్డాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. భూతం మాటలు విని రాజకుమారి నవ్వుతూ ఇలా అంటుంది. అచ్చా, నేను అంత అందంగా ఉంటానా? అయితే కొన్ని రోజుల్లో నాకు స్వయంవరం ఉంది. రా, అక్కడ నన్ను గెలుచుకో. అలా చెప్పి రూపవతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంకా భూతం కూడా అతని నిజ స్వరూపానికి వస్తాడు. నిన్ను నేను ఎలాగైనా గెలుచుకుంటాను రాజకుమారి. మీ నాన్న మీద నేను పగ తీర్చుకోవాలి కదా. ఇంకా మెల్లిమెల్లిగా స్వయంవరం రోజు వస్తుంది. అదే రాజ్యంలో ఉండే ఒక సైనికుడు, అతని పేరు సూర్యసింగ్, అక్కడ స్వయంవరం ప్రతియోగితలో మొదటి నంబర్లో వస్తాడు. అప్పుడే అక్కడికి భూతం విక్రమ్ రూపంలో వస్తాడు. ఇంకా తన మాయాశక్తులతో సూర్యసింగ్ ని తప్పిస్తాడు. నువ్వు ఓడిపోయావు సైనిక. ఇంకా స్వయంవరం విధి ప్రకారం రాకుమారి నాదే అవుతుంది. రూపవతి కూడా మనసులో విక్రమ్ గెలిచినందుకు ఆనందపడుతుంది. తరువాత రాజా బాహుబలి రూపవతి ఇంకా విక్రమ్ కి పెళ్లి చేస్తాడు. పెళ్లి జరగగానే విక్రమ్ తన నిజ భూతం రూపానికి వస్తాడు. ఇంకెలా అంటాడు. బాహుబలి, నేను ఎవరో రాజకుమారుడి విక్రమ్ని కాదు, ఒక పెద్ద భూతాన్ని. నన్ను చంపి నువ్వు నా రాజ్యాన్ని లాక్కున్నావు. ఇప్పుడు నా పగ తీరింది. నీ కూతురు నా భార్య అయ్యింది. దుష్టభూతమా, నేను నిన్ను వదిలిపెట్టను.
నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు చేసిన ఈ పనికి ఇప్పుడు నీ కూతురు అనుభవిస్తుంది. ఎవరైనా ఏదో ఒకటి చెప్పేలోపు ఆ భూతం రాజకుమారిని తీసుకుని అక్కడి నుంచి మాయమైపోతాడు. రాజా బాహుబలి రాజకుమారిని చాలా వెతుకుతాడు, కాని రాజకుమారి ఎక్కడా కనిపించదు. అప్పుడే అక్కడికి సూర్యసింగ్ వస్తాడు. మహారాజా, మీరు కంగారు పడకండి, నాకు ఆజ్ఞ ఇవ్వండి. నేను ఆ భూతాన్ని పట్టుకుని రాజకుమారి గారిని తీసుకుని వస్తాను. ఆజ్ఞ మహారాజా. ఒకవేళ నువ్వు ఇలా చేయగలిగితే సూర్యసింగ్, నేను ఈ రాజ్యం మొత్తాన్ని నీకిచ్చేస్తాను. ఇదే నా శపథం. రాజా, నేను ఈ రాజ్యాన్ని ఏం చేసుకుంటాను? నేను మీ యొక్క చిన్న సైనికుడిని. నేను కేవలం నా కర్తవ్యం పూర్తి చేస్తాను, అంతే. వెళ్ళొస్తాను. తరువాత సూర్యసింగ్ అడవి వైపుకు వెళ్లి రాజకుమారిని వెతుకుతూ ఉంటాడు. చాలా చోట్ల వెతికినా అతనికి రాజకుమారి దొరకదు. భగవంతుడా, నాకు సహాయం చెయ్యి. నేను మహారాజుకి ప్రమాణం చేసి వచ్చాను, రాజకుమారిని ఆ భూతం నుంచి విడిపించుకుని వస్తాను అని. కాని ఇప్పటి వరకు కూడా నాకు ఆ భూతం ఎక్కడుందో కూడా తెలియనేలేదు. వాడు రాజకుమారిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పండి. అప్పుడే సూర్యసింగ్కి కొండ దగ్గర కొన్ని మనుషుల ఎముకలు కనబడతాయి. అతను ఆ ఎముకల్ని చూస్తూ వాటి వెంట వెళ్తూ ఉంటాడు. ఆ ఎముకలు ఒక గుహ దగ్గరికి వెళ్లి ఆగిపోతాయి. సూర్యసింగ్కి అనుమానం వస్తుంది. అతను అక్కడే దాక్కుంటాడు. ఏదైనా కాని ఈ గుహలోనే ఆ భూతం దాక్కుని ఉన్నాడు. ఇంకా రాజకుమారి కూడా ఇక్కడే ఉంది. నేను ఇక్కడే ఆగి ఆ గుహ తెరుచుకోవడానికి ఎదురు చూస్తూ ఉండాల్సిందే. చాలా గంటలు ఎదురు చూసిన తర్వాత ఆ గుహ తలుపులు తెరుచుకుంటాయి. ఇంకా అందులో నుంచి ఆ భూతం బయటకు వస్తాడు. ఆ భూతం వెళ్లగానే సూర్యసింగ్ లోపలికి వెళ్తాడు. లోపల సంకెళ్లతో బంధించిన రాజకుమారి అతనికి కనబడుతుంది. రూపవతి స్పృహ కోల్పోయి ఉంటుంది. రాజకుమారి గారు, నేను మీ సైనికుడు సూర్యసింగ్ని. నేను ఇక్కడికి మిమ్మల్ని ఆ దుష్టుడి బారి నుంచి తప్పించడానికి వచ్చాను. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. సూర్యసింగ్ మాటలు విని రూపవతి తన కళ్ళు తెరిచి ఇలా అంటుంది. సూర్యసింగ్, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. ఈ భూతం చాలా బలవంతుడు. వీడు మనుషుల్ని చంపి తినేస్తాడు. నువ్వు వీడిని ఓడించలేవు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. వీడిపైన ఏ అస్త్రం పనిచేయదు. అతని ప్రాణాలు అతని శరీరంలో లేవు. వెళ్ళిక్కడి నుంచి. మహారాణి, నేను బాహుబలి మహారాజుకి ప్రమాణం చేశాను, రాజకుమారిని నేను ప్రాణాలతో తీసుకుని వస్తాను అని. ఇంకా నేను నా ప్రమాణాన్ని ఎప్పుడూ వదలను. నా ప్రాణాలు పోయినా సరే నేను మిమ్మల్ని విడుదల చేసే వెళ్తాను. అతని ప్రాణం ఎక్కడుందో మీరు కనిపెట్టి చెప్పండి. అప్పుడే గుహ తలుపు శబ్దమవుతుంది. సూర్యసింగ్ గుహలోనే దాక్కుంటాడు. భూతం లోపలికి వస్తాడు. రాజకుమారి, ఎవరితో మాట్లాడుతున్నారు? అనిపిస్తుంది ఒంటరిగా ఉండి ఉండి పిచ్చిదానివైనట్టున్నావు. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నట్టున్నావు. ఈ చీకటి గుహలో ఉంటే ఎవరికైనా పిచ్చెక్కుతుంది. ఇంకా ఈ దుర్వాసనలో ఎవరుంటారు? ఇప్పటికీ నేను నీకు చెప్తున్నాను, నువ్వు నన్ను నీ భర్తగా స్వీకరించు. ఇంకా ఈ గుహ నుంచి విడుదల పొందు. నా మాటలు విను. ముందు నువ్వు నన్ను విడుదల చెయ్యి. అప్పుడే నేను దీని గురించి కాస్త ఆలోచిస్తాను. నన్ను ఈ సంఖ్యల నుంచి విడిపించు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకు అనిపిస్తుంది. ఈ రోజు గురించే నేను ఎదురు చూస్తున్నాను. అలా చెప్పి భూతం రూపవతి సంఖ్యలను విప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చాలా రోజుల వరకు అలా నడుస్తూ ఉంది. ఒకరోజు రూపవతి భూతం దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. భూతం గారు, ఒక మాట చెప్పండి. ఎవరైనా ఏదో ఒక రోజు మిమ్మల్ని చంపేస్తే మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటారు. ఇంకా మా నాన్నగారు రాజు. నీకు భయం వేయదా? నా ప్రియమైన రాజకుమారి, నన్ను ఎవ్వరూ చంపలేరు. ఎందుకంటే నా ప్రాణాలు గుహ బయట వేలాడుతున్న పంజరంలో ఉన్న పావురంలో ఉంది. ఎవరైనా ఆ పావురాన్ని చంపే వరకు నన్ను ఎవ్వరూ చంపలేరు. అది విని సూర్యసింగ్ బయటకొస్తాడు. ఇంకా ఇలా అంటాడు. దుష్టుడా, మంచిది అయింది. నీ చావుకు ఉన్న రహస్యం నువ్వే చెప్పావు. నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. ఇంకా నేను స్వయంవరం పగ కూడా తీర్చుకోవాలి నీ మీద. నీవు నన్ను మోసం చేశావు. రాజకుమారి, నువ్వు నన్ను మోసం చేశావా? నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. నేను మీ ఇద్దరినీ చంపేస్తాను. కాని అప్పటికే సూర్యసింగ్ ఆ పావురాన్ని పట్టుకుని దాని మెడ విరిచేస్తాడు.
మెడ విరగడంతోనే ఆ భూతం కూడా అంతమైపోతుంది. తర్వాత సూర్యసింగ్ ఇంక రూపవతి రాజకుమారుడు బాహుబలి దగ్గరికి వెళ్తారు. ఇంక బాహుబలి సూర్యసింగ్ ఇంక రూపవతికి వివాహం చేస్తాడు. ఒకసారి ఓ గ్రామంలో దినేష్ అనే అతను తన రెండవ భార్య సీమ మరియు తన ఇద్దరు పిల్లలు ప్రీతి ఇంకా ప్రియాతో ఉండేవాడు. తన రెండవ భార్య సీమ చాలా క్రూరంగా ఉండేది. ఇంకా వాళ్ళిద్దరిని బాగా కొట్టేది. ఇంకా వాళ్ళకి అన్నం కూడా పెట్టేది కాదు. అరే ఓ మహారాణులారా, మీ పని అవ్వలేదు, జీవితాంతం ఇదే పని చేస్తారా ఏంటి? పదండి, దీన్ని ముగించండి, ఇంకా బట్టలు ఉతకండి. ఒక్క పని చేత కాదు, అవకాశం దొరికితే ఉప్పుతో పాటు నన్ను తింటారు దరిద్రులు. సీమ మాటలకు ప్రీతికి కోపం వస్తుంది. అమ్మా, మీరు మాతో ఇలా మాట్లాడితే మా నాన్నకు చెప్తాం. ఆహాహాహా, నాన్నకు చెప్తావా? మీ నాన్నేం చేస్తాడు నన్ను? తను దేనికి పనికిరాడు. తరువాత ప్రీతి ఇంకా ప్రియా వాళ్ళ రూమ్ లోకి వెళ్తారు. అమ్మా, నువ్వెక్కడున్నావమ్మా? నువ్వే బ్రతుకుంటే మాకే గతి పట్టేదా? అమ్మా ఎక్కడా? నిజమే చెప్తున్నావు ప్రియా అక్క, కానీ మన నాన్న కూడా మనకు సహాయం చెయ్యలేదు. సౌతి తల్లి తనని ఏం చేసిందో తనని కూడా అర్థం కాదు. ఈ ఇద్దరు అమ్మాయిలకు గొంతు బయటకొస్తుంది. వీళ్లకు గుణపాఠం నేర్పించాల్సిందే. ఇవాళ మా చెల్లి సవితాని పిలుస్తాను మరియు వీళ్ళని బాగు చేస్తాను. మరుసటి రోజు సీమ పిలిచినందుకు సవిత ఇంటికొస్తుంది మరియు తర్వాత సీమ తనకు పూర్తి విషయం చెప్తుంది. సీమ చెల్లాయి, ఇదేదో విద్రోహానికి దారి తీసేలా ఉంది మరియు వీళ్ళని త్వరగా సరిచేయకపోతే నిన్నెత్తినెక్కి కూర్చుంటారు మరియు నిన్నే పనిదాన్ని చేస్తారు. తరువాత సవిత సీమకు ఒక ఉపాయం చెప్తుంది. ఉపాయం ప్రకారం ప్రీతి ప్రియ పడుకున్నప్పుడు అప్పుడే సీమ ప్రీతిని ఎత్తుకుంటుంది మరియు ఇంటి బయటున్న బావి దగ్గరకు తీసుకెళ్తుంది. ప్రీతికి ఒక్కసారిగా మెలకు వస్తుంది. అమ్మా, నన్నిక్కడెందుకు తీసుకొచ్చావు? నన్నేం చేస్తున్నావు? చాలా వాగుతావుగా, ఇవాళ నీకు గుణపాఠం చెప్పాలి. నా ప్రియమైన అక్కతో వాదిస్తావా? ఇలా చెప్పి సబిత ప్రీతిని బావిలోకి తోసేస్తుంది. ప్రీతి బావిలో వేలాడుతుంది. అమ్మా అమ్మా, నన్ను క్షమించండి, ఇక ముందెప్పుడూ నేను వాదించను. నన్ను బావిలో నుంచి బయటకు తీయి. అమ్మా, నా చెయ్యి జారిందంటే నేను బావిలో పడిపోతాను. సరదాగా ఉంది సబితా చెల్లాయి, వేలాడనివ్వు ఇంకొద్దిసేపు, అప్పుడే బుద్ధి వస్తుంది తనకు. కానీ అప్పటికే ప్రీతి చెయ్యి జారుతుంది మరియు తను బావిలో పడిపోతుంది. అరే అరే సబిత, ఆ అమ్మాయి బావిలో పడిపోయింది, తనింకా బ్రతకదు. నీకు ఈదడం వస్తే కాపాడు, నాకైతే రాదు. ఊరుకో, చావనివ్వు. ఎలాగైతేనే నీ శత్రువులు తగ్గుతున్నారు. దాని తర్వాత సీమ ఇంకా సబిత ఇద్దరు వెళ్లిపోతారు. మరుసటి రోజు ప్రీతి లేకపోవడం చూసి ప్రియా ఏడుస్తూ తన తండ్రి దినేష్ దగ్గరికి వెళ్తుంది. నాన్నగారు, ప్రియా అక్క ఎక్కడుంది? సరే తల్లి, నేను చూస్తాను తను ఎక్కడుందో, నువ్వు ఏడవకు. అప్పుడే సీమ ఇంకా సబిత అక్కడికి వస్తారు. ఈ అమ్మాయిలకు ఏడవడం తమాషా అయింది. ఎప్పుడు చూసినా కొత్త డ్రామా. వెళ్ళు, నీ పని చూసుకో. నాటకాలు వేస్తుంది. ప్రీతి తన దగ్గర లేకపోవడంతో ప్రియా ఏడుస్తుంది. ప్రీతి అక్క, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ముందు అమ్మ వెళ్ళిపోయింది నన్ను విడిచిపెట్టి, తర్వాత నువ్వు కూడా. నాన్న ముందే సవతి తల్లి బానిస. నువ్వెక్కడున్నావు ప్రీతక్క? నువ్వు తప్ప ఇక్కడ నాకెవ్వరూ లేరు. త్వరగా ఈ రోజే వచ్చేసేయ్ ప్రీతి అక్క. అప్పుడే ప్రీతి ఆత్మ అక్కడికి వస్తుంది. నీళ్లలో పడ్డం వల్ల అది చాలా భయంకరంగా కనిపిస్తుంది. మీరెవరు మరియు నా రూంలోకి ఎందుకు వచ్చారు? చెల్లాయి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? మీరు అబద్ధం చెప్తున్నారు. మా ప్రీతి అక్క నన్ను చాలా ప్రేమిస్తుంది. నన్ను విడిచిపెట్టి తను ఎక్కడికి వెళ్ళదు. మీరెవరు? లేదు, నేను ప్రీతిని. ఆ దుష్టులు నన్ను చంపేశారు. తర్వాత దెయ్యం ప్రియాకు రాత్రి జరిగిన విషయం చెప్తుంది. ప్రియా అంటుంది, అక్క, వీళ్ళు నీకు చాలా అన్యాయం చేశారు. వీళ్ళని వదలొద్దు. చెల్లాయి, వీళ్ళని చంపేయాలనుకుంటే నేను ఒకేసారి చంపేయగలను, కానీ నేను అలా చేయను. వీళ్ళని శిక్షిస్తాను. నేను చెప్పేది నువ్వు విను. దెయ్యం ప్రియాకు పూర్తి పథకాన్ని వివరిస్తుంది. మరుసటి రోజు ప్రియా ఇంటి పనులు చేస్తుంది మరియు అప్పుడే సబిత అక్కడికి వస్తుంది. ఏమైంది మహారాణి? వస్తుందిలే మీ అక్క. ఈ ఇంటి పని బాగా చెయ్యి. చేస్తూనే ఉన్నాను. మిషన్ అయిపోవాలా? ఇది విని సబితకు కోపం వస్తుంది మరియు తను ప్రియాను కొట్టడానికి వస్తుంది. కానీ అప్పుడే దెయ్యం తనని అడ్డుకుంటుంది. సబిత గట్టిగా పడిపోతుంది.
అరే చచ్చానురా. ఆ నా నడుము అయితే విరిగింది. ఓహో, ఎవరు అడ్డుకుంది? ఇదంతా నీ వల్ల అయింది పిల్ల. నిన్ను నేను వదలను. అప్పుడే సీమ అక్కడికి వస్తుంది. సబిత చెల్లై, ఏమైంది? నువ్విలా పడ్డావు నాతో పాటు మా రూమ్ లోకి. తర్వాత సీమ సబితాని తన రూమ్ లోకి తీసుకెళ్తుంది. ప్రియా దయ్యంతో మాట్లాడుతుంది. "అహహహ, అక్క ఎంత బాగా పడేసావు ఆ దుష్టుల్ని, సరదాగా అనిపించింది." నాకెంత సంతోషంగా ఉంటుందో నిన్నలా చూస్తుంటే చెల్లాయి. కానీ నువ్వింకా దృఢంగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒకరోజు నేను నిన్ను విడిచి వెళ్లాల్సిందే కదా. లేదు లేదు, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. ముందు అమ్మ వెళ్లిపోయింది, మరియు ఇప్పుడు నువ్వు లేదు. ఇలా అంటూ ప్రియా దయ్యాన్ని కౌగులించుకుని పడుకుంటుంది. మరుసటి రోజు ప్రియాని సీమ దగ్గరికి పిలుస్తుంది. నిజమేంటో చెప్పు, సబిత కింద ఎలా పడింది? ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? రాత్రి నీ రూమ్ లో శబ్దం వినిపించింది. నిజం చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నా? కానీ ప్రియా తనకేం చెప్పదు మరియు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ప్రీతి దయ్యం నేరుగా సబిత రూమ్ లోకి వస్తుంది మరియు తన కాడు పట్టుకుంటుంది. ఏమైంది సబిత చిన్నమ్మ? చాలా నొప్పిగా ఉందా? నొప్పిగా ఉంది. కానీ నువ్వెవరు? నా కాలుని ఎందుకు ఇలా పట్టుకున్నావు? ఏంటి చిన్నమ్మ, నేను తెలీదా? నేను మీ పాపని, ప్రీతిని. లేదు, నువ్వెలా బ్రతికి వచ్చావు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను దయ్యాన్ని చిన్నమ్మ, మనిషిని కాదు. పద, నీకు ఈ లోకంలో పనైపోయింది. ఇలా చెప్పి దయ్యం సబితాని ఎత్తుకుంటుంది మరియు బావిలో పడేస్తుంది. ఈత రాకపోవడం వల్ల సబిత చనిపోతుంది. మళ్లీ మరుసటి రోజు సీమ ఇంట్లో సబిత ఉండకపోవడంతో నిప్పులు కక్కుతుంది. నిజం చెప్పు ప్రియా, సబిత ఎక్కడుంది? నీకు తెలుసు, నిజం చెప్పు, లేదా నేను నిన్ను ప్రాణాలతో వదలను. చెప్పు. అరే సీమా, నువ్వేం చేస్తున్నావు? మీ చెల్లి ఎక్కడుందో ఈ అమ్మాయికి ఎలా తెలుస్తుంది? నువ్వు తప్పుకో. నిన్న తన రూమ్ లో నుండి నవ్వుతున్నట్లు శబ్దం వచ్చింది. నిన్న రాత్రి నుండే మా చెల్లి మాయమైంది. తనకంతా తెలుసు. ఎలాగైతే సీమ ప్రియను చంపడానికి వస్తుందో అప్పుడే దయ్యం రూమ్ లోకి వస్తుంది. దయ్యాన్నైతే నేనమ్మా. నువ్వు దయ్యం లాంటి చేష్టలు ఎందుకు చేస్తున్నావు? మరియు నువ్వు ప్రియాని చంపే ప్రయత్నం చేస్తే నేనిప్పుడు నిన్ను చంపేస్తాను. ఎవరు నువ్వు? నీ గొంతు ప్రీతిలానే ఉంది. నిజమే చెప్పారు. నన్ను మీరు బావిలో పడేసి చంపారు కదా. ఇలా చెప్పి దయ్యం సీతని ఎత్తుకొని బావిలో పడేస్తుంది. అక్క వదిలేతారని, తనెలా ఉన్నా మన అమ్మ. మనం తనని ఎలా చంపుతాం? ప్రీతి ప్రియా మాటలేం వినదు మరియు సీమను బావిలో పడేస్తుంది. పాప నన్ను క్షమించు. ఇప్పటి నుంచి ప్రియని జాగ్రత్తగా చూసుకుంటాను. అప్పుడే ప్రీతి ముక్తి చెంది అక్కడి నుంచి వెళ్లిపోతుంది.